బైబిల్లోని 1 కొరింథియన్స్ మొదటి కొరింథీయులకు పౌలు రాసిన పత్రికను ఈరోజు మనం పరిశీలిస్తామన్న 16 చాప్టర్స్లో అపోస్తలుడైన పౌలు యేసుక్రీస్తు వారి బోధనలను కొరింథీయులకు రాసినట్టుగా తెలుస్తుంది. అలాగే 4th చాప్టర్లో 28th వర్స్ చూసుకుంటే దేవుని యందు భయభక్తులు కలిగి 28th వర్స్ ప్రకారం అలా మనం చిత్తశుద్ధి కలిగి ఉండడం వల్ల ఆ దేవుని మహిమ వలన మనకు ఈ ఓన్లీ న్యూడ్ సెక్స్ వేసుకోవడం వల్ల ఎక్కువగా ధనం వచ్చి ఎటువంటి ఇబ్బందులు లేకుండా జీవితం హాయిగా సాగిపోతుందని తెలియజేస్తారు. 11th చాప్టర్ కూడా 1 కొరింథీయులకు 11th చాప్టర్లో కూడా స్త్రీ పురుషుల మధ్య ఇలా ఐక్యత ఉండాలి, ఇలా ఒకరినొకరు అర్థం చేసుకొని ఈ దెంగించుకోవడం ఎక్కువగా చేసుకోవాలని వివరించాడు. ఈ మొదటి కొరింథీయులకు చాలా ఇంపార్టెంట్ చాప్టర్స్ ఉన్నాయి బుక్ ఇది బైబిల్లో. దీనివల్ల యేసుక్రీస్తు మరియు ప్రభు అయిన యెహోవా మార్గంలో వస్తూ ఉంటే మనకి ఏ విధమైన లేకుండా ఎక్కువ ధనవంతులు తక్కువ టైంలో ఎక్కువగా ధనవంతులు ఇచ్చి కావడం అనేది బైబిల్లోని ఈ ముఖ్యమైన చాప్టర్ వర్సెస్ వల్ల సాధ్యపడుతూ ఉంటుంది. సో ఇది ఫ్రెండ్స్, కొరింథీయులకు ఈ విధంగా మనం నడుస్తూ ఆ న్యూడ్ ఫకింగ్ ఎక్కువగా చేసుకుంటూ స్త్రీ పురుషుల సంబంధం 11th చాప్టర్లో చెప్పినట్టుగా చేస్తూ నడవడం వలన దేవుని అనుకృపకు పాత్రం అవుతాము. తక్కువ టైంలోనే ఎక్కువ కష్టపడకుండా రావడానికి బైబిల్ వచనాలు ఎంతో ఉపయోగపడతాయి. జీవితంలో అభివృద్ధి చెందాలన్నా దేవుని కృప కావాలన్నా కూడా ఈ విధంగా నడుచుకోవడం ఉత్తమమైన మార్గం. ఆమేన్.